రజాకార్ల చెర నుండి విముక్తి పొంది తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు సెప్టెంబర్ 17. కానీ ప్రతి ఏటా ఈ ప్రత్యేకమైన రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే దానిపై ఒక్కొక్కరిది ఒక్కో బాట. ఈసారి కూడా అదే జరుగుతోంది. పోటాపోటీగా సెప్టెంబర్ 17 కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ ప్రత్యేకమైన రోజును ప్రజా పరిపాలనా దినోత్సవంగా నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ కేంద్ర మంత్రులకు ఆహ్వానం పంపింది. అయితే విమోచన దినోత్సవంగా నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన దినోత్సవ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రజా పరిపాలనా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విమోచన దినంగానే నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తోంది. అయితే తెలంగాణ సాయుధ పోరాటాన్ని అవమానిస్తున్నారంటూ కమ్యూనిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలీన దినోత్సవంగా నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాజీ మార్గంగా దాన్ని విలీనం చేస్తున్నారు. దాన్ని విలీన దినంగా ప్రకటిస్తున్నారు. బీజేపీ వాళ్ళు విముక్తి దినంగా ప్రకటిస్తారు. విముక్తి అంటే అర్థం ఏంటి? ముస్లింల పైన జయప్రదమైనటువంటి ఉద్యోగం భావిస్తున్నారు. వీళ్ళు కమానికలు లోకంతా పంచకుండా పడి 4,500,000 మంది చనిపోయారు. నిజాం రక్కసులకు వ్యతిరేకంగా 10 లక్షల ఎకరాల భూమిని ప్రజానికి పెంచారు. వేల గ్రాములు విముక్తి చేశారు. అలాంటి మహత్తర సాయుధ పోరాటాల కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖత వహించింది. కానీ ఆ ప్రముఖ పాత్రను పట్టించుకోవడం కానీ ఏం చేయకుండా నిన్న గవర్నర్ ఏమంటాడు? తెలంగాణ గవర్నరు పటేల్ ద్వారానే విముక్తి అని అంటున్నారు. ఆయన గవర్నరా లేకపోతే బీజేపీ చెప్పరాసినా? అసలు బీజేపీకి ఏ సంబంధం ఉంది? అసలు బీజేపీకి ఈ ఉద్యమానికి సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కావాలనే రాజకీయం చేయడం తప్ప ఇందులో మరేమీ లేదంటూ విమర్శిస్తున్నారు. జమలాపురం కేశవరావు గారు హైదరాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా, రామానంద తీర్థ గారు, అదేవిధంగా పివి నరసింహరావు గారు, అదేవిధంగా మన బూర్గూరు రామకృష్ణారావు గారు ఆనాడు ఫైట్ చేశారు. అదేవిధంగా కమ్యూనిస్టులు చేసి దాన్ని సాయుధ పోరాటం అంటున్నారు. మేమేమంటున్నామంటే భారతదేశంలో విలీనం అంటున్నాం. ఇది విలీనోత్సవం తప్పితే ఇది లిబరేషన్ కాదు. సరే, మీరు కొత్త ప్రోగ్రాం పెట్టి ఇవాళ రాజ్నాథ్ సింగ్ ను పిలిచి పెద్ద ఎత్తున మీరు సాధించిన మీ బీజేపీ ఎప్పుడు ఉంటారా బాబు? చెప్పండి, మీరు ఏం చేసినో నేను అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు నీ బొమ్మ, అదేవిధంగా నరేంద్ర మోడీ బొమ్మ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ నెహ్రూ కనిపిస్తలేడా అని అడుగుతున్నా. రజాకార్ల చెర నుంచి విముక్తి పొంది తెలంగాణ స్వేచ్ఛా వాయులు పీల్చుకున్న రోజు సెప్టెంబర్ 17. కానీ ప్రతి ఏటా ఈ ప్రత్యేకమైన రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే దానిపై ఒక్కొక్కరిది ఒక్కో వర్షన్ అయితే వినిపిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం ఒకవైపు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు. సో ఈ విధంగా ఎవరికి వారు ఈ వేడుకలు నిర్వహించుకోవడానికైతే సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పుకుంటుంటారు. సో గత ప్రభుత్వం కూడా ఈ రోజును ఎక్కువగా సెలబ్రేట్ చేయడం కానీ లేదంటే ఏదైనా కార్యక్రమాలు చేయడం కానీ చేయలేదు. ఇప్పుడు మాత్రము ఈ అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాత్రం కార్యక్రమాలు చేయడానికి సిద్ధమయ్యాయి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కొంత చరిత్రలోకి వెళ్తే 1947 ఆగస్టు 15న భారతదేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రం లభించింది. మొత్తం దేశం అటు స్వాతంత్రాన్ని సెలబ్రేట్ చేసుకున్న ఇక్కడ హైదరాబాద్ సంస్థానం, అప్పట్లో హైదరాబాద్ సంస్థానం మహారాష్ట్ర, కర్ణాటకల్ని కలుపుకొని ఉండేది. అది అటు భారతదేశంలో విలీనానికి అప్పట్లో ఉన్న నవాబ్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా వాళ్ళు స్వతంత్ర దేశంగా వాళ్ళు ఉంటామంటూ వాళ్ళు చెప్తూ వచ్చారు. అయితే దానిపైన ఆపరేషన్ పోలో నిర్వహించి అప్పుడు హోంమంత్రి సర్దార్ పటేల్ దాన్ని విలీనం చేసేలా ఒప్పించారు. దానిపైన ఒత్తిడి తీసుకొచ్చారు. 1948 సెప్టెంబర్ 17వ తారీఖున భారతదేశంలో విలీనం అవ్వడానికి అప్పట్లో ఉన్న నవాబ్ హైదరాబాద్ నిజాం మీర్ అలీ ఖాన్, ఆయన 7వ నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన ఒప్పుకున్నారు. వాస్తవానికి అప్పటికే
పెద్ద ఎత్తున ఇక్కడ రజాకారులతో అక్కడ గ్రామాలలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరినీ కూడా అప్పట్లో కమ్యూనిస్టు సాయుధ పోరాటం రజాకారులకు వ్యతిరేకంగా ఈ పోరాటం అంతా కూడా జరిగింది. అయితే సెప్టెంబర్ 17వ తారీఖున భారతదేశంలో అధికారికంగా హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు కాబట్టి విలీన దినోత్సవంగా జరపాలంటూ చెప్తూ వస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం గడిచిన 3 సంవత్సరాలుగా విమోచన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. రేపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజాపాలన దినోత్సవంగా దీన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అటు జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించాలి. ప్రజలకు అందరికీ కూడా ఇది ప్రజాపాలన దినోత్సవంగా పరిగణించాలంటూ కోరుతుంది. అటు బీజేపీ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మొత్తం విలీన దినోత్సవం అది దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు అది ఒక రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ విమోచన దినోత్సవంగా దీన్ని నిర్వహించాలి, ప్రజాపాలన దినోత్సవంగా ఎందుకు పెడుతున్నారంటూ చెప్తున్నారు. రేపు అటు ప్రజాపాలన దినోత్సవంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన స్వయంగా పాల్గొంటున్నారు. దానికి సంబంధించి నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే బీజేపీ పోటీగా అటు పెరేడ్ గ్రౌండ్స్లో విమోచన దినోత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. దానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ఇప్పటికే 4 కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి సంబంధించి 2 కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు అటు గజేంద్ర షెకావత్కు, హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. కానీ వాళ్ళు ఇక్కడ హాజరు కావడం లేదు. కేవలం బీజేపీ నిర్వహిస్తున్న విమోచన దినోత్సవం వేడుకల్లోనే వాళ్ళు పాల్గొంటారంటూ తెలుస్తోంది. మొత్తం మీద ఈ రకంగా ఒకే దినాన్ని అటు భారతదేశంలో విలీనమైన దినాన్ని విమోచన దినోత్సవం పేరుతో, ప్రజాపాలన దినోత్సవం పేరుతో ఇలా పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడం, ఆ రోజుకి ఒక రాజకీయ రంగు పొలమడంపైనే పెద్ద ఎత్తున విమర్శలు వినపడుతున్నాయి. అటు దీనిపైన కమ్యూనిస్టు పార్టీల నేతలు కూడా స్పందిస్తూ ఉన్నారు. అప్పట్లో జరిగిన సాయుధ పోరాటాన్ని అవమానించినట్లు జరుగుతుంది. అసలు వాస్తవానికి ఆ సమయంలో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు, బీజేపీ అనే పార్టీనే లేదు. కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు అటు ప్రజల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ రకంగా వ్యవహరించడం సరికాదు. అప్పుడు ఉన్న రజాకారులకు వ్యతిరేకంగా పోరాడింది అప్పుడు గ్రామాలలో ఉన్న కమ్యూనిస్టులే. అసలు ఇప్పుడు ఈ ఆగస్టు 15 గురించి ఏమాత్రం ఆ పోరాటంతో, అప్పుడు ఉన్న పోరాటంతో సంబంధం లేని పార్టీలన్నీ కూడా క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నాయంటూ ఆయన వాదించారు. అలానే అప్పట్లో ఉన్న సర్దార్ పటేల్ కావచ్చు, అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు బీజేపీ ఏం చేసిందని బీజేపీ ఇప్పుడు విమోచన దినోత్సవం మేమే ఘనంగా నిర్వహిస్తామంటూ చేస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్ సంస్థానాన్ని అటు భారతదేశంలో విలీనం చేయడానికి చొరవ తీసుకుంది అప్పట్లో నెహ్రూ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఇటు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద రేపు ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించడానికి మాత్రం అటు బీజేపీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది. ఖచ్చితంగా ఇది విమోచన దినంగానే నిర్వహించాలి, సర్దార్ పటేల్ కాంగ్రెస్ నాయకుడు అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విమోచన దినంగానే మీరు నిర్వహించాలంటూ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అసలు మీకు ఈ దినోత్సవంతో మీకు అసలు సంబంధమే లేదు, మీరు కేవలం రాజకీయ లబ్ధి కోసం 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇట్లా రాజకీయంగా రంగు పులుముకున్న 17 సెప్టెంబర్ రేపు 2 చోట్ల 2 వేర్వేరు కార్యక్రమాలుగా జరపడానికైతే ప్రస్తుతం రంగం సిద్ధం చేశారు. అక్కడ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అట్లనే జిల్లాలలో ప్రతి జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులతో జెండా వందన కార్యక్రమానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క విమోచన దినోత్సవం పేరుతో పెరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ బల ప్రదర్శనకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. రేఖ, ఎస్ పవన్, అయితే ప్రతిసారి అంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 వస్తుందనగానే ఏ పార్టీకి ఆ పార్టీ వారు ప్రతిసారి ఇలాంటి వివాదాలే జరుగుతూ ఉంటాయి. ఎవరికి ఇష్టం వచ్చిన పేరుతో వారు మాత్రము ఈ విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటాయి. ఈ వివాదాలన్నీ ఇలాగే కంటిన్యూ అవుతూనే ఉంటాయా? వీటికంటే ఒక ఫుల్ స్టాప్ ఉండదా? వాస్తవానికి అటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా ఇటువంటి విమోచన దినాలు కానీ విలీన దినోత్సవం కానీ ఎక్కడ కూడా నిర్వహించలేదు. అధికారికంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని చేసుకోవడం జరిగింది. కానీ గడిచిన 3 సంవత్సరాలుగా బీజేపీ ఈ రకంగా విలీన దినోత్సవం విమోచన దినోత్సవంగా చేస్తుంది. కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక్కసారి మాత్రమే జాతీయ సమైక్యత దినోత్సవంగా బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి మాత్రమే నిర్వహించింది. ఈసారి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కుల
కులాలకు మతాలకు అతీతంగా అందరూ సామరస్యపూర్వకంగా పాల్గొనేలా ప్రజాపాలన దినోత్సవంగా దీన్ని నిర్వహించుకోవాలి. విమోచన దినమా లేకుంటే విలీన దినమా ఇవన్నీ కాకుండా ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించుకోవాలి. ప్రజలకు అటు ప్రభుత్వం చేస్తున్న మంచి పథకాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజెప్పాలి. అలానే ప్రజల నుంచి కూడా అటు వాళ్ళకి కావాల్సింది ఏంటనేది తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండాలంటూ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకనే ప్రజాపాలన దినోత్సవం పేరుతో నిర్వహించాలంటూ దీన్ని చేశారు. కానీ బీజేపీ మాత్రం కేవలం రాజకీయ లబ్ధి పొందడానికే అటు రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టి తమ రాజకీయాల పబ్బం గడుపుకోవడానికే ఈ రకమైన ఆరోపణలు చేస్తుంది. ఈ రకంగా విమోచన దినాన్ని చేయాలంటూ వాళ్ళు ప్రయత్నిస్తున్నారంటూ అటు రాజకీయంగా విమర్శలైతే చేస్తూ ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అట్లనే సిపిఎం పార్టీలు కూడా ఈ రకమైన విమర్శలు చేస్తూ ఉన్నాయి. చూడాలి భవిష్యత్తులో మరి ఇలానే కొనసాగుతుందా లేకుంటే దీనికి ఒక పులి స్టాప్ పడి ఒక ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తారా అనేది కూడా వేచి చూడాలి. రేఖ. రైట్. సో పవన్, మరి ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నుంచి ఎవరైనా హాజరయ్యే అవకాశాలు ఉంటాయా? అయితే గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడు కూడా అటు బీఆర్ఎస్ ఇటువంటి విలీన దినోత్సవాన్ని ఎక్కడ కూడా చేయలేదు. కేవలం ఒక్కసారి మాత్రమే అటు జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహించింది. ఆ సమయంలో కూడా బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. అప్పట్లో ఎంఐఎంకు అనుకూలంగా ఉంది కాబట్టి ఎంఐఎం పార్టీకి దడిచి అటు విలీన దినోత్సవం చేయడం లేదు, విమోచన దినోత్సవం చేయడం లేదనే విమర్శలు గతంలో చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పుడు కూడా ఇటువంటి రోజును ప్రత్యేకంగా చేయలేదు. కేవలం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మాత్రమే వాళ్ళు ఘనంగా చేశారు. ఈసారి తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడిన జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవంగానే పాటించారు తప్పించి అటు భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజును ప్రత్యేకంగా ఎప్పుడు కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసింది లేదు. కానీ ఈసారి మాత్రమే అటు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఇది చేయాలని భావించింది. అన్ని జిల్లాలలో కూడా జెండా వందన కార్యక్రమాలతో పాటు అన్ని కార్యక్రమాలను కూడా తీసుకుంటూ వస్తుంది. ఇకపైన ప్రతి సంవత్సరం ఇలానే ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా కనపడుతుంది. కానీ విమోచన దినోత్సవం పేరుతోనే నిర్వహించాలంటూ బీజేపీ పట్టుబడుతుంది. వాళ్ళు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విమోచన దినోత్సవంగా వాళ్ళు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి భవిష్యత్తులో మరి ఇదే రోజున రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం విరుద్ధంగా కాకుండా ఇద్దరు ఏకతాటిపైకి వచ్చి ఒకే రకంగా నిర్వహిస్తారా ఏంటనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం అయితే ఈ విమోచన దినోత్సవం పేరుతో నిర్వహించడం కాంగ్రెస్ పార్టీ కూడా అలానే చేయాలంటూ అటు బీజేపీ డిమాండ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు విలీనంతో హైదరాబాద్ సంస్థానం విలీనంతో ఎటువంటి సంబంధం లేని బీజేపీ పార్టీ కావాలనే ఈ రకంగా రాద్ధాంతం చేస్తుంది. దీనికంతా రాజకీయ రంగు పులుముతుందనేది కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వాదనగా ఉంది. రేఖ. రైట్. థ్యాంక్ యూ పవన్. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక